అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. తన్ను ఎందరు అంగీకరించదో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనిషి హెచ్చుల వలనైనను పుట్టిన వారు కాదు. చాలు. తన్ను ఎందరు అంగీకరించదో, తన్ను అంటే యేసుక్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తారో వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచే వారికి, యేసుక్రీస్తు యొక్క నామముందు విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లల పైన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు. ఎలియాజరు ఎవరంటే దేవుడికి పుట్టినటువంటి వాడు. దేవుడికి పుట్టినటువంటి వారికి అధికారం ఇస్తున్నాడు. దేవుడు ఎంత అధికారం కలిగిన వాడో అంత అధికారము దేవుడికి పుట్టినటువంటి వారికి దేవుడు ఇస్తున్నాడు. ఈ మాట అక్కడ మనకి తేటగా తెలియజేస్తాం. కింద మాటలో వారు దేవుడి వలన పుట్టిన వారే కానీ వారు దేవుడికే పుట్టారు, కానీ వారిలో ఏం లేవండి మనిషి హెచ్చులు కానీ రక్త వలనను శరీరేచ్ఛలను మనిషి హెచ్చులను పుట్టిన వారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ 3 ఉంటాయి: రక్తము, శరీరేచ్ఛలు, మనిషి హెచ్చులు ఉంటాయి. దేవుడికి పుట్టినటువంటి వాళ్ళు ఇవి ఉండవు. పూర్తిగా వాళ్ళలో ఎవరుంటారట? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ప్రతి అవయవంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్యాప్తి చెంది ఉంటాడు. కాబట్టి పుట్టుకే దేవుడు మనం పుట్టించినప్పుడే అంత ఉన్నతంగా మనల్ని పుట్టించాడు. అది యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే నేను దేవుడికే పుట్టాను, నాలో శరీరేచ్ఛలు లేవు, మనిషి హెచ్చులు లేవు, రక్తం యొక్క పొంగు కూడా నాలో. అట్లా మనం దేవుడికి జన్మించాం. దాన్ని ఏమంటారంటే క్రొత్తగా జన్మించాం. దాని పుట్టినోట్లో రాయబడింది పైనుండి మనం భూమికి రావడం, పైనుండే పరిశుద్ధాత్ముడు మన ఆత్మలోకి రావడం అనేది మనం క్రొత్తగా జన్మించినటువంటి వారు. కనుక ఈ ఏజ్లో, ఈ యవన ప్రాయంలో ఎలియాజరు ఏమి తెలుసుకోవాలంటే నేను దేవుడికి జన్మించాను, నా మూలం ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుని మూలకాలన్నీ నా దేహంలో ఇమిడిపోయి ఉన్నాయి. దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను అంత పరిశుద్ధుడిగా బ్రతకగలను. దేవుడు ఎంత యథార్థవంతుడు, అంత యథార్థవంతుడిగా బ్రతకగలను. దేవుడు ఎంత నీతిమంతుడు, అంత నీతిమంతుడిగా నేను బ్రతకగలను. ఎందుకని ఒక జీవికి మరొక జీవి జన్మిస్తే ఆ జీవి జన్మించిన జీవికి ఏం బోధించబడ్డాయి? అవును కదా. పక్షికి ఏం బోధించాల్సిన అవసరము లేదు. పశువుకు బోధించాల్సిన అవసరం. ఎందుకని ఆ యొక్క మూలకాలు అనేటువంటివి ఆటోమేటిక్గా ఇమిడిపోయి ఉంటాయి. అలాగనే మనము మన తల్లిదండ్రుల చేత ఎక్కువ సమయం బోధించబడ్డారు. కొన్ని విషయాలు మనం బోధించబడ్డాం, కానీ అన్ని అలవాటు మనం నేర్చుకున్నాం. అలాగా దేవునికి జన్మించినటువంటి ఎలియాజరు, దేవుని గుణలక్షణాలు ఎలియాజరులో ఏమన్నాయండి? ఇమిడిపోయి ఉన్నాయి. అట్లాంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఎలియాజరుకి ఏం చేశాడండి? ఇచ్చాడు. అలాగనే మనకు కూడా ఆయన విశ్వాసం నుంచి మనందరూ కూడా దేవుడు అట్టి గుణలక్షణాలు ఏం చేశాడట? ఇచ్చాడు. అది బోధిస్తే వచ్చేది కాదు. బోధ ద్వారా ఎంతమంది మాట్లాడు బోధ అనేది కొద్దిసేపే జ్ఞాపకం. జీవం చేత నడిపించబడితే ఆ జీవము, ఆ మూలకాలం మనలో ఉన్నప్పుడు ఎక్కడున్నా మన దైవత్వాన్ని ఏం చేస్తూ ఉంటాం? కాపాడుకుంటూ ఉంటాం. దేవుడిలాగా మనం జీవిస్తూ ఉంటాం, దేవుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం, దేవుడి లాంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. దాన్ని ఏమన్నాడంటే ఇక్కడ అధికారము. దేవుని పిల్లవాడికి ఏమి ఇచ్చాడండి? దేవుడు పిల్లవాడికి అధికారం ఇచ్చాడట. అధికారము అంటే పరిపాలన చేసే శక్తి మనందరికీ ఎలియాజరు కూడా దేవుడు ఇచ్చాడు. అధికారం ఎంత గొప్ప ఆధిక్యత! పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఎక్కడైనా అధికారులు కావాలంటే పెద్దవాళ్ళకే మనుషులు అధికారం మనకి ఇస్తారు.
అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని పిల్లవాడుకు అధికారము అనుగ్రహించను. అధికారాన్ని కలిగినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అప్పటికిచ్చాడు. మనం కూడా విశ్వసిస్తే మనకు పడి అధికారాన్ని ఏం చేశాడంటే దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎందుకు అధికారం ఇవ్వాలి? మనుషులుగా ఉన్నటువంటి వాడికి అధికారం లేదు. సాతాను మీద ప్రభుత్వం చేయడం మనుషుడు. ప్రతి మనిషి మీద సాతాను ప్రభుత్వం చేస్తుంది. సాతాను మీద ప్రభుత్వం చేయాలంటే దేవుడికి జన్మించాల మనిషి. దేవుని మూలకాల మనిషిలో ఉండాలి. దేవుని లాంటి జీవితం ఉంటేనే ఆ మనుషులు మాత్రమే సాతాన్ని వెనక్కి పంపిస్తాడు, సాతాన్ని ఓడిస్తాడు. ఇక్కడ నువ్వు దేవుని మూలంగా జన్మించకపోతే సాతాను మీద నీ అధికారాన్ని ఏం చేయలేవు, చూపించలేవు. నువ్వు అధికారం చూపించకపోతే మనం పాపానికి ఏమైపోతామంట, బానిసలు అయిపోతాం. పాపం చేయ ప్రతి వాడి పాపానికి దాసులు. ఇక్కడ సాతాను మీద మనం అధికారం చూపించకపోతే పాపానికి ఏమైపోతామంటే మనము దాసులం అయిపోతాం. కాబట్టి సాతాను మీద అధికారం చూపించాలంటే తప్పనిసరిగా మనం అందరం ఎవరికి జన్మించి ఉండాలి? దేవుడికి జన్మించి ఉండాలి. దేవుడికి జన్మిస్తేనే సాతాను మీద మన అధికారాన్ని చూపించగలం. దేవుడికి జన్మించకపోతే సాతాను మీద ఏం చేయలేము, మనము అధికారాన్ని చూపించలేము. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు, గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఏంటి? నాకు జన్మించినటువంటి నీకేమి ఇచ్చాను? నేను అధికారం ఇచ్చాను. నేను ఎంత అధికారం కలిగిన వాడినో అంత అధికారం నీకు ఇచ్చానని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తాడు. కనుక మనం దేవుడికి జన్మించినప్పుడు ఆ అధికారాన్ని ఏం చేస్తామంటే మనం చలామణి చేస్తాం. ఆ అధికారాన్ని ఏం చేస్తాం? మనం చూపిస్తాం. ఇది మన పితరులు చేశారు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మరి 3 వ్యక్తులు ఈ అధికారాన్ని చూపిస్తూ ఉన్నారు. చదువుదా మాట. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా మీ దేవతలను పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు అది అధికారం. మేము సేవిస్తున్న దేవుడు, దేవుడికి జన్మించినటువంటి వాడు దేవుడిని సేవిస్తూ ఉంటారు. సేవించడం అంటే చేతులతో దేవుడి చేతిలో పెట్టడం కాదు, మన చేతితో సేవించడం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. అది సేవించడం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఎలా యేసయ్యను వెంబడించాలంటే దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తూ ఉంటాము. అందుకని వీళ్ళు అంటున్నారు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడే చెప్తున్నాడు? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడిని సేవించే వాళ్ళకి దేవుని సామర్థ్యం అర్థమవుతారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుని సామర్థ్యం అర్థం కాదు. అందుకు వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం తప్పించేదని రక్షించేదానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయిన రాజా నీ దేవతను మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిని నమస్కరించమనియు తెలుసుకున్నాము. ఒకవేళ రక్షించకపోయినా మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం, కానీ మేము మాత్రం పాపము చేయము. అది దేవుడికి జన్మిస్తే మా ప్రాణాలు పోయినాయి, కానీ మేము మాత్రం ఈ విగ్రహారాధన మేము ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు పరిశుద్ధ ఆత్మకు జన్మించారు కనుక వాళ్ళ అధికారంతో ఈ మాట మాట్లాడారు. ఎవరైనా మరి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటాడు, మానవుడు తన ప్రాణాలు ఎక్కడైనా కాపాడుకోవాలని చూస్తాడు. దేవుడు పాపం చేయనంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, కానీ నేను పాపం చేయను. దేవుడు అంత గొప్పవాడు కనుక, దేవుడు అంత పరిశుద్ధుడు కనుక, ఆ పరిశుద్ధుడికి వీళ్ళు జన్మించారు కనుక వీళ్ళు మానవ మూలకాలు మనుష్యులు కానీ శరీరేచ్చులు కానీ రక్తం యొక్క పొంగు కానీ వారి దేహాలు లేదు. పూర్తిగా వారు ఎవరికి జన్మించారండి? దేవుడికి జన్మించారు. పూర్తిగా మనం దేవుడికి జన్మించినప్పుడే పాపం చేయాలంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాం, కానీ మనం పాపం చేయలేము.
అలాగా వాళ్ళ అధికారాన్ని చూపించారు. అక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని అలా చలామణి చేశారండి. అందుకని అగ్ని బలాన్ని ఏం చేశారంటే వాళ్ళు చల్లార్చారు. దేవుడు తన బిడ్డకి ఇచ్చిన అధికారం ఏంటి? అగ్ని ఎవరినైనా కాల్ చేస్తుంది, కానీ దేవుడిని కాల్చలేదు. ఎన్ని శ్రమలు నీకు వచ్చినా ఆ శ్రమలలో కాలిపో, నువ్వు దేవుడికి చేయించున్నావు. శ్రమలే వెనుకలు చేయాల్సిందే, నిన్ను ఇంచి కూడా శ్రమలే లేదు, కదిలించలేవు. అగ్ని లాంటి శ్రమలు మన మీదకి వచ్చిన అగ్ని లాంటి శ్రమల్లో దేవుడు మనం కాపాడేవాడు. ఎందుకంటే మన మూలం ఎవరు? దేవుడు. మనం దేవుడికి చేయించాం అనే దృక్పథం అనుకుంటే ఎంత శ్రమలు వచ్చినా సరే మనం నిలబడతాం. ఎందుకంటే అవేమి చేయలేవు. అందుకే అగ్నిగుండం లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు 4 ఏం చేశారట? ప్రత్యక్షమయ్యారు. శ్రమల లోపలికి వెళ్ళినా మనకు సహాయం చేశాను ఒక ఆయన ఉన్నాడు అనే ధైర్యము మనకి ఎప్పుడు ఉండదంటే మనం దేవుడికి జన్మించాము, మన మూలం దేవుడు అనుకున్నప్పుడు మాత్రమే అంత ధైర్యం మనకు వస్తుంది. మన మూలం మానవుడు అని అనుకుంటే శ్రమలో మనం ఏం చేస్తాం? నిలబడలేమండి. శ్రమలో నిలబడకపోతే, విశ్వాసం లేకపోతే ఆ శ్రమలో నుంచి మనం బయటికి రాలేము. కాబట్టి దేవుడికి జన్మించినటువంటి వాళ్ళకి అధికారం ఉంది. ఏందో అధికారం? అగ్ని బలాన్ని. కాబట్టి దేవుడికి జన్మించిన మనందరికీ దేవుడి అధికారం ఇచ్చినాడు. ఈ అధికారాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే మనం దేవుడిని సేవిస్తూ ఉండాలి. దేవుడిని నమ్ముకోవడం కాదు, దేవుడిని సేవించడం అంటే చెప్పాను. ఎల్లప్పుడూ దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి? మనం వెంబడిస్తూ ఉండాలి. దేవుడి వాక్యాన్ని వెంబడిస్తుంటే నువ్వు దేవుడికి జన్మించిన వాడు. దేవుని యొక్క అధికారము నీకు ఇచ్చేస్తున్నాడు. నువ్వేం చెప్తావో ఆ మాట నేను చేస్తాడంట, స్థిరపరుస్తాడు. మా దేవుడు సమర్థుడని మాట్లాడాడు. మా దేవుడు రక్షించకపోయినా సరే మేము మాత్రం ఈ ప్రతిభకు నమస్కారము. అది అంటే లాభం కోసం భక్తి చేయకుండా, నష్టమైపోయినా పర్వాలేదు, మేము పాపం చేయము. నమ్ముకున్న వాళ్ళు లాభం కోసమే దేవుడిని ఆశ్రయిస్తారు. ఆయన జన్మించిన వాళ్ళు నష్టమైనా పర్వాలేదు, దేవుడు రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, నష్టమైపోయినా సరే మేము మాత్రం ఈ పని చేయలేమని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి భయమే లేదు. వాళ్ళ ప్రాణాల మీద ప్రేమ అంటే మాట్లాడుండేవాడు. ఎవరు మాట్లాడేవాడు? మా దేవుడు రక్షిస్తాడు. వాళ్ళ ప్రాణాల ప్రేమ లేదు కనుక రక్షించినా సరే, రక్షించకపోయినా సరే మేము మాత్రం ఈ పని మేము చేయమని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంతగా వాళ్ళ పరిశుద్ధత పరిపూర్ణంగా ఉంది, ఎంతగా వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు. కనుక మనం దేవుడికి జన్మించినటువంటి మనం ఎంతగా దేవుని వాక్యాన్ని అనుసరించాలి, ఎంతగా దేవుడిని ప్రేమించాలి అనేది మనం తెలుసుకుంటే మనం కూడా ఒక అధికారాన్ని భూమి మీద ఏం చేస్తామండి? ప్రత్యక్షపరుస్తాం. మనం కూడా శ్రమల్ని అణిచివేస్తాం, శోధనని జయిస్తాం. మనం కూడా అట్లాంటి జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మన మూలం ఎవరై ఉండాలి అంటే మనం దేవుడికి జన్మించాము. నా మూలం దేవుడు. ఆ దేవుడి నుండి పరిశుద్ధత నాలో ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం నేను జయించగలను అనేటువంటి నిశ్చయిత, ఆ విశ్వాసము మనకున్నప్పుడు మనము జయ జీవితాన్ని జీవించగలము. అదే శ్రేష్టమైనటువంటిది, అది అధికారంతో కూడినటువంటి జీవితము అనేది మనము చూస్తాం. తర్వాత విషయానికి వస్తే మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. చాలండి. ఇక్కడ యోషియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు అండి? 8 ఏళ్ల వాడై 8 ఏళ్ల వ్యక్తి అధికారి అయ్యాడు, రాజు అయ్యాడు. 8 ఏళ్ల వయసులో ఎంతగా దేవుడు తెలుసుకున్నాడు ఈ వ్యక్తి. ఎట్లాంటి పరిపాలన చేశాడు? యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు. ఎంత తెలుసుకున్నాడు దేవుడిని? దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? నీతిని అనుసరించచ్చు. దేవుడు మూలంగా పుట్టినటువంటి వాళ్ళకి 8 సంవత్సరాల వయసులోనే నీతిని అనుసరించి జీవించే జీవితాన్ని దేవుడు అలవరుస్తాడు. 8 సంవత్సరాల వయసులోనండి
నీతిని అనుసరించు, కుడికైనా ఎడమకైనా తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించు. దావీదును మాదిరిగా చేసుకున్నాడు. 7 సంవత్సరాల వయసు బాలుడు కాబట్టి ఎవరు బోధించుంటారు? 8 సంవత్సరాల వయసు బోధిస్తే ఎవరు అర్థమవుతుందా? కాదు. దేవుడికి జన్మించాడు కనుక 8 సంవత్సరాల వయసులోనే అంత పరిశుద్ధమైన జీవితాన్ని ఏం చేశాడండి? జీవించాడు. కాబట్టి మనం బోధించే దానికంటే దేవుడు మన బిడ్డలకు బోధించినప్పుడు వారు నీతిని అనుసరించి ఏం చేస్తాడట? నడుచుకుంటారు. కుడికి ఎడమకు తొలగిపోకుండా దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా చూపిస్తాడు. నాకు ఎంత అద్భుతమైనటువంటి జీవితం. 8 సంవత్సరాల వయసులోనే ఒక పరిపాలకుడు 8 సంవత్సరాల వయసులోనే ఎవరు తీసుకున్నాడు మాదిరి? మూల పురుషుడైన దావీదును మాదిరిగా తీసుకున్నాడు. కుడికి ఎడమకి తొలగిపోకుండా ఆయన పరిపాలన అంతా చూసినటువంటి ప్రవక్త ఈ మాటలు ఏం చేశాడు? రాశాడు. అవునా? పరిపాలన చేసిన తర్వాత రాశాడా? చేయకముందు రాశాడా? చేసిన తర్వాత రాశాడు. అంటే ఆయన ఏ వయసులో ఆయన రాసయ్యాడు? ఎలా పరిపాలన చేశాడు? ఎవరిని మాదిరిగా? ప్రారంభం కాదు, ఎండింగ్ చూసి మాట్లాడుతుంది వాక్యం. ఏంది? మన బిడ్డలు ఎండింగ్ గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. యోషియా ఎండింగ్ గురించి చెప్తుంది వాక్యం. అట్లాంటి కుడికి ఎడమకి తొలగిపోకుండా చక్కటి పరిపాలన అందించినటువంటి వాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కనుక మన బిడ్డలు దేవునికి జన్మించారు. వాడు ఏంటో మనం విశ్వసించాలి. వాళ్ళు నీతిగా నడుచుకుంటారు. వాళ్ళు కుడికి ఎడమకు తొలగని వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారని పలకాల. మనం ఆ దేవుని వాక్యాన్ని అలాగా మనం విశ్వసించాలి. ఎందుకంటే వాళ్ళ మూలం ఎవరు? దేవుడు. వాళ్ళ మూలం నీతి, వాళ్ళ మూలం యథార్థత. దావీదు ఎంత యథార్థవంతుడు, అట్లాగా మన బిడ్డలు కూడా యథార్థవంతులు అవుతారు. మన బిడ్డలు ఎప్పుడు కూడా మనం శపించకూడదు. ఎప్పుడు మన బిడ్డలు దీవించాలి. ఎందుకంటే మన బిడ్డలకు మూలం దేవుడు. దేవుడు మన బిడ్డను అంత గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తాడు. కనుక యోషియాను గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళింది దేవునికి జన్మించడం ద్వారా. యోషియా గొప్ప స్థాయిలోకి వెళ్ళాడనేది మనకు బైబిల్ విద్యార్థిగా తెలియజేస్తాం. తర్వాత విషయము ఆదికాండం 21వ వచనం, 21వ అధ్యాయం 18వ వచనం, 17, 18వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొలను వినెను. దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి వచ్చినది, భయపడకము, విని ఉన్నాడు. నువ్వు లేచి లేవనెత్తి పట్టుకును. ఆమెతో నేను మరియు దేవుడు తెరిచినందున ఆమె నీళ్ళ ఓటను చూసి నింపి త్రాగనిచ్చేది. చాలండి. ఇక్కడ దేవుడు ఆ చిన్నవాడిని మొదలైన అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి ఎక్కడి నుంచి పిలుస్తున్నాడండి? అంటే చిన్నవాడు ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి సౌర్యం పడుతుంది? ఆకాశం నుండి. ఆ బిడ్డలు అంత ప్రార్థనాపరులైనప్పుడు దేవుడు తన స్వరాన్ని విప్పుతాడండి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన బిడ్డలు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అట్లాంటి ప్రార్థనాపరులుగా దేవుడు మన బిడ్డలు చేస్తున్నాడు. ఆ చిన్నవాడు ఆ సందర్భంలో తల్లి ప్రార్థించలేదు, కానీ ఆ చిన్నవాడిని విసిరేస్తే ఆ చిన్నవాడు విసుక్కోలేదు. అవును కదా? దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు విసుక్కోడు. మనుషుల మూలంగా పుట్టినటువంటి వాడు ఏం చేస్తారు? విసుక్కుంటారు. కానీ ఈ పిల్లవాడు విసుక్కోవాలి. తల్లి ఆ పదవిత పడేసి దూరంగా వెళ్ళి ఏం చేస్తుందండి? ఏడుస్తూ ఉంది, నేను చనిపోతున్నానండి. ఆ సందర్భంలో పిల్లవాడు ప్రార్థన చేశారంటే కారణం ఆ చిన్నవాడిలో దేవుని మూలకాలు ఉన్నాయి. యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థనాపరుడు, ఈ చిన్నవాడు కూడా ప్రార్థనాపరుడు కనుక
దేవుడు దూత అక్కడి నుంచి మాట్లాడాడు. దేవుడు ఆ తల్లి కన్నులు తెరిచాడు. అక్కడే నేల ఓడినట్టుగా తల్లి చూడగలిగింది. అంటే దేవుని అధికారం ఏంటంటే సృష్టించగలిగిన శక్తి దేవుని యొక్క అధికారానికి ఉంది. దేవుడు పిల్లవాడు మనవిని అక్కడ నేల ఓటును ఏం చేసినట్టు ఎప్పుడో సృష్టించున్నాడు. ఆ సృష్టించినటువంటి ఓటును తల్లి చూడగలిగింది. కళ్ళు తెరిపించేటట్టుగా చిన్నవాడు ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిపించేటట్టుగా దేవుని స్వరాన్ని వినిపింపజేశాడు. కనుక మన బిడ్డలు ప్రార్థనాపరులుగా మనం ఏం చేయాలట, మన బిడ్డలు తీర్చిదిద్దాలి. ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేయమని చెప్పాలి. మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన నేర్చుకో. మనం ఏం ప్రార్థన చేయకున్నట్లయితే మన బిడ్డలు అసలు నేర్చుకోలేరు. బిడ్డలు ఎప్పుడు కూడా మన బోధ వినరు, మన జీవితాన్ని చూస్తూ ఉంటారు. బయట వింటారు మన బోధ, మన బిడ్డలు మాత్రం మనం గమనిస్తూ ఉంటారు. మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ తండ్రిని గమనించాడు ఎలియాజరు. తండ్రి చేసిన ప్రార్థన గమనించి ఆపు నాయన అని చెప్పాడు. అవునా? అంటే ఆ బిడ్డకు సేవకులు ప్రార్థనాపరులుగా కనపడ్డారు. ఇక్కడ మన కుటుంబంలో మన బిడ్డలకు ఎలా కనిపించాలి మనం అంటే ప్రార్థనాపరులుగా కనపడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుని అధికారాన్ని భూమికి తీసుకొస్తారండి. అట్లా మన బిడ్డలకు చెప్పడం కాదు, మన బిడ్డలకు ప్రార్థన అనేది మన ద్వారా చూపించాలి. మనం మోకరించాలి, మనం ప్రార్థనలో ఉండాలి. మనం ప్రార్థించే తల్లిదండ్రులుగా మన బిడ్డలకు కనపడాలండి. అప్పుడు వాళ్ళు దేవుని అధికారానికి అర్థం చేసుకుంటారు. వాళ్ళు భూమి మీదకి తీస్తారండి దేవుని అధికారాన్ని. ఈ చిన్నవాడు దేవుని అధికారాన్ని భూమి మీదకి తెచ్చారు. కనుక మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి అదే. దేవుడిని ఇచ్చిపోవాలి, మనం ప్రార్థన జీవితం ఇచ్చిపోవాలండి, విశ్వాసం ఇచ్చిపోవాలండి. వాళ్ళు దేవుడి మీద ఆధారపడాలండి. వాళ్ళకి దేవుడికి జన్మించాలి కనుక వాళ్ళ మూలం దేవుడే. అట్లాంటి మార్గదర్శకులుగా మనం ఉంటే మన పిల్లలు ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చబడతారు. కనుక ఆ చిన్నవాడి ప్రార్థన తల్లి కళ్ళు తెరిచినట్టుగా ఆ చిన్నవాడి ప్రార్థన కారణమైంది. తల్లి కన్నులు తెరవబడేదానికి కారణం ఆ చిన్నవాడు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది ప్రార్థన. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా అక్కడే ఉంది. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలి, మనకు అక్కడే ఉంచున్నాడు. కానీ మన కన్నులు తెరవబడితే దాన్ని మనం చూస్తాం. దేవుడు సమస్తాన్ని ఏం చేసినట్టు ముందుగానే సృష్టించడు. మనకి ఏది కావాలో అవన్నీ ముందుగానే ఏం చేసినాడు, దేవుడు సిద్ధపరిచేస్తున్నాడు. దాన్ని చూడగలిగే నేత్రాలు మనకు రావాలి, దాన్ని చూడగలిగే విశ్వాసం మనకు రావాలి. అంత విశ్వాసం మనకు రావాలంటే మన ప్రార్థనాపరులు కావాలి. మన ప్రార్థనాపరులు అయితే మన పిల్లలు అలాంటి ప్రార్థనాపరులై వారి విశ్వాసం ద్వారా సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటారు. చివరి మాట చెప్పి నేను ముగించుకుంటున్నాను. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా ఈ దాసుడైన నేను నా ప్రభు యొక్క గొర్రెలను కాయచుండా సింహము వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకి రాగా గడ్డము పట్టుకొని దాని గడ్డం దానిని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలైన ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. ఇక్కడ ఒక బాలుడిగా ఉన్నటువంటి దావీదు సింహాన్ని ఎదుర్కొని చంపేశాడంటే అది ఎవరి బలం అంటే
అది సాక్షాత్తుగా దేవుని బలం. అంత బలము దావీదులో ఎందుకు ఉందంటే పరిశుద్ధాత్మ చేత దావీదు అన్ని భాగాల్లో పరిశుద్ధాత్ముడు వ్యాప్తి చెందాడు. సింహాన్ని ఎదుర్కొంటున్న చూసి దావీదు పరిగెత్తుతున్నాడంటే దావీదు బస్సులో లేడు. ఎవరి బస్సులో ఉన్నారట? మన సింహము ఎదుగుబడిగా చూసి మనం పరిగెత్తుతాం ఇంటికి. దావీదు ఏం చేస్తున్నాడు? వాటి వెంట పరిగెత్తుతున్నాడు. అది ఎవరు జన్మించాడండి? దావీదు. మనిషికి జన్మిస్తే అంత ధైర్యం వస్తుందా? అంత బలం వస్తుందా? దేవుడికి జన్మించాడు కనుక దావీదు పరిగెత్తాడు. సింహాన్ని ఎదుర్కొంటను చంపి గొర్రె పిల్లని ఏం చేశాడు? రక్షించాడు. అందుకని ఆ సాక్ష్యం వినగానే సౌలు చెప్తున్నాడు, నీకు యెహోవా తోడుగా ఉండడం కనుక మన బిడ్డలు బలహీనలు బలపరచాలి. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు వస్తున్నాడు. మన బిడ్డలు దేవుడికి జన్మించారు కనుక అవిశ్వాసాన్ని బలహీనలు బలపరిచేంతగా దేవుడు మన బిడ్డల ద్వారా ఆయన నామాన్ని మాయపరుచుకుంటాడు. దావీదు అందుకే మహారాజు అయ్యాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఒక్క గొర్రెపిల్ల కూడా పోగొట్టుకునే దావీదుకి ఇష్టం లేదు. అవును కదా? ఒక గొర్రెపిల్ల పోతే మనకేమి ఇంకా చాలా ఉన్నాయి కదా గొర్రెలు అనుకుంటాం కదా. మనం మన ప్రాణాలు కాపాడుకుంటే చాలు. ఒక గొర్రె పోయింది అని చెప్పి అనుకుంటాం. దావీదు ఎలా అనుకుంటున్నాడు? ఒక్క గొర్రెపిల్ల కూడా ఏం చేయకూడదు. ఎలియాజరు పరిచర్యలో ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టుకోకూడదు. అందరినీ కాపాడినంత బలము పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరును అనుగ్రహించిన కాక, దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్.